మరి ఉత్తరం చూద్దామండి. శ్రీకరి వైజాగ్ నుంచి రాస్తున్నారు. శరన్నవరాత్రులలో లక్ష్మీదేవికి నివేదించే పదార్థాలు ఏవి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సహజంగా మనకు ఒక ఆరాధనా విధానం ఉంది. సాత్విక దేవతలు, రాజస దేవతలు, తామస దేవతలు. లక్ష్మీదేవిని సాత్వికం అంటాం. ఆమెకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పాయసం, మధుర పదార్థాలు, అన్ని తీ పదార్థాలు. చక్కెర కావచ్చు, బెల్లం కావచ్చు. శర్కర, బెల్లము, నెయ్యి, కొబ్బరి అనుకుంటాం కదా, ఇలాంటి పదార్థాలన్నీ ప్రత్యేకించి తయారు చేయాలి. అందులో పిండిలో కూడా గోధుమ, బియ్యం, పప్పు అంటాం కదా, ఈ 3 పిండి చేసే పదార్థాలు మాత్రమే చేయాలి. కొన్ని వేరే ఉంటాయి, అలాంటి వాటిని అమ్మవారికి చేయవద్దు. చాలామంది శాస్త్రం చెప్పిందని నువ్వు ఉండలు చేస్తారు, నువ్వుతో లడ్డూలు చేస్తారు కదా. నువ్వులతోటి బెల్లం మంచిదే, నువ్వులు కూడా మంచివే న్యాయంగా, కానీ అవి సత్వగుణం కాదు, నువ్వులు రజోగుణం. అందువల్ల సరస్వతికి, పార్వతికి నువ్వు లడ్డూలు చేయాలి. లక్ష్మీదేవికి శనగపిండితో లడ్డూలు చేస్తాం, బొంది ఆ లడ్డూలు చేయండి. ఇంకా కావాలంటే మరొక పదార్థాలు ఉంటాయి, వాటితో చేయండి. ఏవి తామసములో అవి కలపకండి. కారము, పులుపు, ఉప్పు, వగరు, కషాయం, చేదు ఇవి చేయకండి. అమ్మవారికి తీయగా చేయండి, చల్లగా చేయండి, ప్రశాంతంగా చేయండి. ఆకులు కూడా రాగి ఆకు, మోదుగాకు, మర్రి ఆకు, వీటిని మాత్రమే వాడాలి. ఇష్టలు పెడతాం కదా, మనం ఇప్పుడు అన్నీ మర్చిపోయాం. ఏ ఆకులు లేవు కదా, అన్నీ ప్లాస్టికే. ప్లాస్టిక్ తోటే మర్రి ఆకు చేస్తాం, ప్లాస్టిక్ తోటే రాగి ఆకు చేస్తాం, ప్లాస్టిక్తో మోదుగాకు చేస్తాం. ప్రతిరోజు మీ ఇష్టం, కానీ వ్రతాల్లో ఆ ప్లాస్టిక్ వాడకండి. న్యాయంగా ప్రతిరోజు కూడా వాడకూడదు కదా. ప్లాస్టిక్ ఎంత వాడటం తగ్గిస్తే మనమంత బాగుంటాం, మన చుట్టూవారు ఉన్నవారు అంత బాగుంటారు. ముఖ్యంగా పశువులు బాగుంటాయి. చూస్తూనే ఉన్నాం, వార్తల్లో వింటూనే ఉన్నాం, ప్లాస్టిక్ పదార్థాలు తిని ఎన్ని పశువులు చనిపోతున్నాయో కడుపులు అరగక. మీరు తిని పారేసిన దాన్ని ఇంకొకరు తిని చస్తుంటే అందులో మీరు తినొచ్చా? కొంచెం ఆలోచించండి. ఎదుటి వారిని మరణింప పదార్థాలు మనం వాడొచ్చా? సమాజ క్షేమం కోసమైనా ప్లాస్టిక్ వాడొద్దు, సంఘక్షేమం కోసం ప్లాస్టిక్ వాడొద్దు, సదాచారం కోసం కూడా ప్లాస్టిక్ వాడొద్దు. ప్రతి సదాచారము సాంఘిక క్షేమమే, మర్చిపోకండి. సదాచారం కొందరు చెప్పినట్టు మూఢాచారం కాదు. సదాచారం సాంఘిక సంక్షేమం, సదాచారం సమాజ సంక్షేమం, సదాచారం సర్వలోక హితం. అది ఎప్పుడూ అహితాన్ని చేయదు. అందుకే పనికిరాని వాటిని వాడకండి, ముఖ్యంగా ప్లాస్టిక్ పదార్థాలు. అంతేకాదు, ఇవాళ రేపట్లో చాలామంది వంటలు చేసి కూడా ప్రసాదాలు కూడా ప్లాస్టిక్ పాత్రలనే పెడుతున్నారు. ఏదో హీట్ ప్యాక్, హాట్ ప్యాక్ అంటారు కదా, అందులో పెడుతున్నారు. పొరపాటున వాటిని ఆరగింపు చేయకూడదు. ప్లాస్టిక్ స్పర్శ ఉంటే ఆ పదార్థం దేవుడికి, అమ్మకు, ఆరగింపుకు పనికిరాదు. బాగా నేర్చుకోండి. 4 ఆకులు తెచ్చుకోండి, వెళ్ళి దొరుకుతాయి. మొదుగు దొరకకపోదు. మన చుట్టు ప్రాంతాల మొదుగు ఉంది, మనకు ఓపిక లేదు. కాస్త వెళ్ళండి, 4 మోదుగాకులు తెచ్చుకోండి. కొంచెం దొరుకుతున్నాయి, ఇస్తాడు. మెదుగు దొరకకేం పోవు. కొంచెం శ్రద్ధ పట్టి మోదుగు ఆకులతోటి, మరొక ఆకులతోటి తెచ్చి ప్రసాదం అందులో పెట్టండి. ప్లాస్టిక్ పాత్రల్లో ప్రసాదాలు పెట్టకండి. ఏం ప్రసాదాలు చెయ్యాలని అడిగారే తప్ప ఎందులో పెట్టాలని అడగలేదు కదా, మేము చెబుతున్నాం. ప్రసాదాలు బాగున్నా ప్రసాద పాత్రలు బాగలేకుండా ప్రసాదం కాదు. జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి అని యోగ సూత్రం. పదార్థం ముఖ్యం కాదు,
పదార్థం యొక్క జాతి ముఖ్యం. ఉల్లిగడ్డలు, ఎల్లి, మాంసాదులు చేతామా అరిగింపు పనికిరాదు కదా. అలాగే మామిడి పండ్లే శ్మశానంలో పుట్టాయి, చేస్తావా? పనికిరాదే. ప్రసాదం మనం మడిగా చేశాం, ఓ గిన్నెలో కుమ్మరించాం, అందులో 4 వెంట్రుకలు పడ్డాయి, చేస్తావా? ఎందుకు పడతాయి వెంట్రుకలు ప్రసాదంలో తెలుసా? వంట చేసేవారు జుట్టు విరబోసుకొని వంట చేస్తే అవి అందులో పడతాయి. అందుకే అమ్మవారి వ్రతంలో ప్రధాన వ్రతం జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇవన్నీ పాటించాలి. ప్రసాదాలే కాదు, మడిలో ఒక భాగం జుట్టు ముడి వేసుకోవటం, విరబోసుకున్న జుట్టు చేసిన పూజంతా వ్యర్థం. ఎంత శ్రద్ధ ఉన్నా, ఎన్ని లక్షల కోట్లు పెట్టినా వీటిని నేర్చుకోండి. జుట్టు ముడి వేసుకోండి, చక్కని చీర కట్టు విధానం ఉంచండి, చక్కని బొట్టు పెట్టుకోండి. ఇవన్నీ పాటించి సాత్విక పదార్థాలు తయారు చేసి పనికొచ్చే పాత్రలోనే పెట్టి ప్రతిదాన్ని నెయ్యితోటి ప్రోక్షించి పవిత్ర జలంతో ఏ దేవతకైనా, ఒక అమ్మకే కాదు, ఏ దేవతకైనా ఇలాగే ఆరగింపు చేయాలి, ఇలాగే పూజ చేయాలి. అదే పూజ అంటారు. ఇందులో ఏది తప్పినా దానికి మరో పేరు ఉంటుంది కదా. జాగ్రత్తగా పాటించండి, అమ్మ దయను పొందు.